మావా ఈ రోజు మనం కేవలం 15 రూపీస్ లో 40 గ్రామ్ ప్రోటీన్ అండ్ 670 గ్రామ్స్ క్యాలరీస్ ఎలా గెట్ చేయాలో చెప్తా. మావా నువ్వు కూడా వెయిట్ గెయిన్ అవ్వాలనుకుంటే ఈ రెసిపీ ఎలా తయారు చేస్తానో చివరి వరకు చూడు. ఈజీ వెయిట్ గెయిన్ కోసం వన్ ఆఫ్ ద బెస్ట్ మీల్. దీనికోసం 50 గ్రామ్స్ కొమ్మిశనగలు తీసుకుంటే దీని కాస్ట్ జస్ట్ 5 రూపీస్. ఇందులో మనకి 11 గ్రామ్ ప్రోటీన్ అండ్ 190 గ్రామ్ క్యాలరీస్. తర్వాత 50 గ్రామ్ పెసలు, దీని కాస్ట్ కూడా కేవలం 5 రూపీస్ మాత్రమే. ఇందులో 11 గ్రామ్ ప్రోటీన్ అండ్ 180 గ్రామ్ క్యాలరీస్. తర్వాత లాస్ట్ పీనట్స్ అంటే తెలుసు కదా చల పలుకులు, దీని కాస్ట్ కూడా 5 రూపీస్. ఇందులో 15 గ్రామ్ ప్రోటీన్ అండ్ 300 గ్రామ్స్ క్యాలరీస్ కూడా. తర్వాత ఇవన్నీ ఒక బౌల్ లోకి తీసుకుని 2 గ్లాసెస్ వాటర్ పోసి 7 to 8 అవర్స్ అయితే ఫుల్ గా నానబెట్టాలి. కంప్లీట్ గా 7 అవర్స్ తర్వాత నానిపోయిన తర్వాత వాటర్ అయితే పక్క రిమూవ్ చేసేయండి. వాటర్ మొత్తం రిమూవ్ చేసిన తర్వాత అవి నానేయో లేదో మరోసారి చెక్ చేసుకోండి, ఎందుకంటే గట్టిగా ఉంటే మాత్రం వీటిని డెఫినెట్ గా తినండి. అందులో 50 ml వాటర్ పోసి తర్వాత అందులో మీకు తగినంత సాల్ట్ తీసుకోండి, ఎందుకంటే ఫ్లేవర్ ఉంటే ఇది భలే ఉంటుంది. మెయిన్లీ దీన్ని అయితే స్టవ్ మీద పెట్టి ఒక 10 మినిట్స్ అయితే బాయిల్ చేయండి. మీద మూత పెట్టి కంప్లీట్ గా 10 మినిట్స్ ఉంచిన తర్వాత ప్లేట్ రిమూవ్ చేసి చూస్తే మొత్తం బాయిల్ అయిపోయింది, భలే వచ్చి. ఇప్పుడు కూడా అందులో ఉన్న హాట్ వాటర్ మొత్తం రిమూవ్ చేయండి. నేనైతే టేస్ట్ కోసం ఒక ఆనియన్ అయితే కట్ చేస్తున్నా. దీనికి అడిషనల్ గా మీరు టొమాటో కూడా కట్ చేసేసుకోండి, ఫ్లేవర్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. మీరు దీన్ని ఏ టైం లోనే తీసుకోవచ్చు. నేనైతే బ్రేక్ఫాస్ట్ లో మాత్రమే తీసుకుంటున్నా. దీన్ని అయితే బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కంప్లీట్ గా నా బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ. ఇది 15 రూపీస్ లో 40 గ్రామ్ ప్రోటీన్ అండ్ 670 గ్రామ్ క్యాలరీస్ అయితే తీసుకున్నాం. ఇలాంటి లో బడ్జెట్ డైట్లు అయితే మన దగ్గర చాలా ఉన్నాయి. ఫస్ట్ అకౌంట్ అయితే ఫాలో చేసి పెట్టి వీడియోని అయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి.